ఈ అడవి చూస్తుంటే పెరగటం లేదు. ఆ మనుషుల అడవులు మాత్రం రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. అడవిలో జంతువుల సంఖ్య కూడా తగ్గిపోతుంది. మనుషుల సంచారం పెరిగిపోతుంది. అడవిని ఎలా రక్షించుకోవాలి? మనుషుల అడవుల్లో సంచరించే కాకి కూడా ఈ మధ్య కనిపించటం లేదు. అడవంటే కాకి కూడా ఇష్టం పోయిందా? కాకి ఏమిటి ఈ మధ్య కనిపించలేదు? అవును మహారాజా, ఎండ తీవ్రతలను తట్టుకోలేక మానవారణ్యంలోనే ఉండిపోయాను. ఇది చెప్పు కాకి, మనుషులకు ఎవరు నాయకుడు? నాకన్నా బలవంతుడా? చాలా గొప్పగా అరణ్యాలను విస్తరిస్తున్నాడు. మన అరణ్యం కూడా ఆక్రమిస్తున్నారు. ఒక నాయకుడంటూ ప్రత్యేకంగా ఎవరూ లేరు మహారాజా. ప్రతి మనిషిలోనూ మన అడవిలో ఉండే ప్రతి జంతు లక్షణాలు ఉన్నాయి. సందర్భాన్ని బట్టి ఆ లక్షణాలు బయటపడుతుంటాయి. పావు కేజీ కండున్నాడు కూడా కోపం వస్తే వాడి సింహంలా ఊహించేసుకుంటాడు మహారాజా. మనుషుల అరణ్యంలో ప్రతి మనిషి రాజే. శాసనాలు ఎవరు చేయాలన్నది వాళ్ళే నిర్ణయిస్తారు. మన అడవుల్లో అది కాదు కదా ప్రభు. మీరే శాసనం చేస్తారు, అది కాదన్న వాడిని నాశనం చేస్తారు. మనుషుల అరణ్యంలో ఉండే ఒక 4 కాళ్ళ జీవి మాత్రం మీలాగే ప్రవర్తిస్తుంటుంది మహారాజా. దానికి కూడా సింహం అనే పేరు, కాకపోతే దాని పేరు గ్రామసింహం. అదే కుక్క మహారాజా, విశ్వాసమైన జంతువు. దాని పేరు నా దగ్గర ప్రస్తావించుకు. అది విశ్వాసమైన జీవ, విశ్వాసఘాతుకి. అడవికి రక్షణగా ఉండవలసింది మనుషులకి అడవి జీవాలను వేటాడటానికి సహకరిస్తుందా? ఇప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి ఏం చేయాలో ఆలోచిద్దాం. అది ఆల్రెడీ మనుషులు చేస్తున్నారు మహారాజా. మూగజీవాల పట్ల ప్రేమగా ఉండండి అని. మూగజీవాల? ఎవరు మూగజీవాలు? మన గర్జన గాండ్రింపులు వినిపించటం లేదా? వినిపించకపోతే వాళ్ళకి కదా వినికిడి శక్తి లేనిది. అంతేకాదు మహారాజా, అడవి జీవాలను ఒకచోట బందీలుగా పెట్టారు. బందీలుగా ఉన్న జీవాలను చూడటానికి తండోపతండాలుగా మనుషులు వస్తూ ఉంటారు. దానికి జంతు ప్రదర్శనశాల అని పేరు పెట్టారు. మన అడవి జీవాలని బందీలుగా పెట్టారా? ఇప్పుడే మనుషుల అడవిని ఆక్రమిద్దాం. ఎక్కడ మిగతా సింహాలు, పులులు, చిరుత పులులు, తోడేలు, ఎక్కడ ఏనుగులు, ఎలుగుబంట్లు? రండి, అందరినీ పిలుచుకురండి. గ్రద్ద, రాబందు, గుడ్లగోబ, మీరు కూడా రండి. అందరం ఒకేసారి మానవారణ్యం మీద విరుచుకుపడి మన వాళ్ళని బంధవిముక్తులను చేసి అడవిని మళ్లీ సస్యశ్యామలం చేసుకుందాం. రండి, పదండి. సోదరా, మహారాజు గారికి ఏం చెప్పావు? అంతా ఆవేశంగా ఊగిపోతున్నారు. ఎవరి మీదకి యుద్ధం? ఇంకెవరి మీదకి? మనుషుల మీదకే. ఒరే, మనుషుల మీద యుద్ధం ప్రకటించి గెలవగలరనుకుంటున్నావా? మహారాజు గారికి నేనేదో చెప్తాను కానీ ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. మహారాజా, శాంతించండి. మనుషుల మీద యుద్ధం మంచిది కాదు. అడవిలోకి మనుషులు చొరబడకుండా ఒక రక్షణ శాఖను ఏర్పాటు చేశారు. మన అడవికి ఏ ప్రమాదం లేదు మహారాజా. మనుషుల మీద యుద్ధం అంటే నాకు భయం వేస్తుంది. నేను ఏనుగుని, మనుషుల మీద యుద్ధం నాకు ఇష్టం లేదు. మహారాజా, నేను తోడేల్ని, మనుషుల మీద యుద్ధం నాకు ఇష్టం లేదు. పిరికి వాళ్ళతో కలిసి యుద్ధానికి వెళ్తే యుద్ధం చేయకుండానే ఓడిపోయినట్లెక్క. వీళ్ళతో పెట్టుకుంటే లాభం లేదు. అడవి బిడ్డలను ఎలా విడిపించుకోవాలో నాకు తెలుసు. మీరందరూ వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. ఈ అడవి నాకు తోడు లేకపోయినా నాకు నేనుగా ఒప్పుకునేంతవరకు ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడా నన్ను గెలవలేరు.